ప్రశాంత్ నీల్ మూవీ అనగానే ఆడియన్స్ కు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హీరో ఇలా ఉంటాడు, విలన్ అలా ఉంటాడు, హీరోయిన్ కామ్గా ఉంటుంది. కేజీఎఫ్, సలార్ సినిమాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు డ్రాగన్ కు కూడా సేమ్ రూట్ లో వెళ్తున్నాడు నీల్. ఒక్క పోస్టర్ అలా ఎలా కన్ఫర్మ్ చేస్తారంటే ఈ స్టోరీ చూస్తే తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ మూవీస్ లో హీరోస్ చాలా పవర్ఫుల్ గా ఉంటారు, విలన్స్ చాలా వైలెంట్ గా కనిపిస్తారు, కానీ హీరోయిన్స్ మాత్రం సైలెంట్ గా ఉంటారు. ఇది అతని స్టైల్. కేజీఎఫ్, సలార్ లో కథానాయికలు అలాగే కనిపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోనూ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. రుక్మిణి వసంత్ ను అందుకే ఎంపిక చేశాడని ప్రచారం సాగుతోంది. అసలే ప్రశాంత్ నీల్ చిత్రం, పైగా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో మెయిన్ రోల్. ఇలాంటి చిత్రంలో తన ట్రెండ్ కు భిన్నంగా ప్రశాంత్ నీల్ స్టార్ హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తాడా అనే డౌట్స్ రైజ్ అయ్యాయి. కానీ నీల్ సింపుల్ గా సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. డ్రాగన్ లాంటి హీరోకు మదరాసి హీరోయిన్ అయితే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడు. కేజీఎఫ్ సిరీస్ లో శ్రీనిధి శెట్టి, సలార్ లో శృతి హాసన్, నీల్ హీరోస్ చేసే వైలెన్స్ మాత్రమే చూశారు. వీరి క్యారెక్టర్ అంతే. ఇప్పుడు డ్రాగన్ లో టైగర్ చేసే వైలెన్స్ ను రుక్మిణి వసంత్ చూడబోతోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో కనిపించిన హీరోస్ కు స్కోప్ ఉంటుంది, కానీ హీరోయిన్స్ కు ఉండదు. కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి, సలార్ తర్వాత శృతి పెద్దగా బిజీ కాలేదు. కాకపోతే పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ అంది వచ్చింది. ఇప్పుడు రుక్మిణికి అదే కలిసి రానుందా, అంతకంటే ఎక్కువగా కెరీర్ మారిపోనుందా అనేది వచ్చే ఏడాది సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.